సామాన్య రైతు భూమిని కబ్జా చేసిన టాప్ హీరోయిన్. అసలు ఎవరా హీరోయిన్? ఎందుకు కబ్జా చేసిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. బాలీవుడ్ నటి సోనాలి బ్రింద్రే ఫ్యామిలీ అయితే చిక్కుల్లో చిక్కుందని చెప్పుకోవచ్చు. తమ భూమిని సోనాలి బ్రింద్రే ఆమె భర్త గోల్డీ బెహల్ అక్రమంగా అయితే ఆక్రమించుకున్నారని రైతు చంద్రకాంత్ షిండే సివిల్ కోర్టులో అయితే పిటిషన్ వేశాడు. అంతేకాకుండా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారిపోయింది. అసలు ఏం జరిగిందంటే పూణే జిల్లా మావల్ ప్రాంతానికి చెందిన రైతు ఈయన చంద్ర షిండే అనే అతను తమ కుటుంబానికి 1957 నుంచి కూడా వారసత్వంగా వస్తున్న సుమారు 30 గుంటల భూమిని సోనాలి బెంద్రే ఆమె భర్త గోల్డీ బెహల్ కూడా అక్రమంగా కొనుగోలు చేశారని చెప్పి అన్నదాత ఆరోపిస్తున్నాడు. అయితే గోల్డీ బెహల్ అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాకుండా తమ హక్కులను కూడా పట్టించుకోలేదని బాధిత రైతు అయితే వాపోతున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ చంద్రకాంత్ షిండే అయితే వడగావ్ మావల్ సివిల్ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశాడు. సుమారు 32,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భూమిలో అక్రమంగా నిర్మాణం కూడా చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. భూమి ఆక్రమించడమే కాకుండా తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రైతు చేసిన ఆరోపణలు సోనాలి బింద్రే అలాగే ఆమె న్యాయవాదులు కూడా తీవ్రంగా ఖండించారు. భూమి కొనుగోలు పత్రాల్లో తన పేరు ఎక్కడా కూడా లేదని తెలిపాడు. అలాగే ఆరోపణలన్నీ కూడా పూర్తిగా అబద్ధాలని, డబ్బుల కోసమే ఇదంతా ఉద్దేశపూర్వకంతోనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. నటి తరపు న్యాయవాది రాజు షిండే మాట్లాడుతూ ఇదే అంశంపైన రైతు గతంలో కూడాను తహసీల్దార్, సబ్ డివిజన్ ఆఫీసర్ దగ్గర పలుమార్లు ఫిర్యాదులు చేశారని, అవన్నీ కూడా కొట్టేశామని గుర్తు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం సోనాలి బ్రిందే, గోల్డీ బెహర్‌తో పాటుగా మరికొందరిని ప్రతివాదులుగా చేర్చుకొని తదుపరి విచారణ ఏప్రిల్ 24కి వాయిదా వేసింది. మరి వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పని మీకు అనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.